శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 4వ అధ్యాయము కురువపురమున వాసవాంబిక దర్శనం. పఠన ఫలితము: కన్యలకు యోగ్యమైన వరులతో వివాహ ప్రాప్తి, గురునింద చేసిన పాపము నుండి విముక్తి కలుగును. పళనిస్వామివారి ఆజ్ఞానుసారము మేము ముగ్గురమును ధ్యానము చేయుటకు సంకల్పించితిమి. శ్రీ పళనిస్వామి ఇట్లనెను: నాయనా, మాధవ, వత్స, శంకర, మనము ముగ్గురము ధ్యానస్థుల మయ్యెదము. మనకు కలిగిన ధ్యానానుభూతులను గూర్చి చర్చించుకొందుము. ఇది శ్రీవల్లభులవారి ఆజ్ఞగనుక తప్పక ఏదో గొప్ప ఆధ్యాత్మిక పరిణామము మనకు భవిష్యత్తులో అనుభవములోనికి వచ్చును. భవిష్యత్తులో హూనసకము వ్యవహారము నందుండును. ఈ రోజు హూనసకము రీత్యా 25వ తారీఖు మే 1336వ సంవత్సరం. ఈ రోజు శుక్రవారం. సర్వశుభయోగములు కలిగిన యోగసంపూర్ణమైన మహత్తర దినము. ఈ రోజు మన జీవితములో ఎంతో ప్రాముఖ్యత కలిగినదై ఉన్నది. నేను నా స్థూలశరీరమును ఇచ్చటనేయుంచి స్థూలశరీరముతో కురువపురము పోయెదను. ఒకే పర్యాయము 4-5 చోట్ల ఒకే సమయములో సూక్ష్మరూపములో విహరించుట నాకు బాల్యక్రీడ. మనమందరమును శ్రీపాద శ్రీవల్లభుల ధ్యానములో ఉండెదము. వారి ఆజ్ఞ అయిన తదుపరి నేను సూక్ష్మశరీరముతో కురువపురములోని వారి సన్నిధానమునకు చేరెదను. స్వామి అనుగ్రహ సౌలభ్యతా విధానము. పళనిస్వామి వారి మాటలు విన్న తదుపరి నాకు వింతగా తోచి, స్వామీ, మాధవుడు శ్రీవల్లభుల వారి దివ్యమంగళరూపమును దర్శించెను. మీకు సదా శ్రీవల్లభుల వారితో సూక్ష్మభూమికలలో అనుబంధమున్నది. మరి నాకు వారి నామమేగాని రూపము తెలియదుగదా, నేను వారిని ధ్యానించుట ఎట్లు? అని వారిని అడిగితిని. అందులకు పళనిస్వామి మందహాసముతో, నాయనా, శ్రీపాదుల యందు భక్తి కలిగియుండినచో సర్వము సిద్ధించును. కూర్మము తన బిడ్డను విడిచి ఎంత దూరములోనున్నను తన ఆలోచనా తరంగములతో బిడ్డను కాపాడును. మార్జాలము తన కిశోరములను నోటితో కరచుకొని ఒక ఇంటి నుండి మరియొక ఇంటికి కొనిపోవును. కిశోరములకు ఎచ్చట సురక్షిత స్థానమనిపించునో అచ్చటనే వానినుంచును. అట్లే తొలుదొల్త శ్రీపాదులవారు తమ భక్తులను కూర్మకిశోర న్యాయమున పాలింతురు. కొంత పరిణతి సాధించిన తదుపరి మార్జాల కిశోరన్యాయమున భక్తపాలనము చేయుదురు. తదుపరి మర్కటకిశోర న్యాయమున భక్తపాలనము జరుగును. ఇందు కిశోరమునకు తన తల్లిని ప్రయత్నపూర్వకముగా అంటిపెట్టుకొనవలసిన అవసరమున్నది. ఇంకను పరిణితి సాధించిన పిదప తల్లిచేప వెంటబడి స్వేచ్ఛగా పయనించు పిల్లచేపల వలె భక్తులుందురు. నీవు ధ్యానమున కూర్చున్నప్పుడు వారే నీకు దర్శనభాగ్యమిత్తురు. శ్రీవల్లభులు అతిముఖ్యమైన భవిష్యననేము ఏదో చేయదలంచి నన్ను సూక్ష్మరూపములో ఈ మహత్తర దినమున కురువపురము రమ్మని సెలవిచ్చినారు. ధ్యానములో వారి ఆజ్ఞ ఏ క్షణమున అగునో ఆ క్షణముననే కురువపురము పోయెదను. అచ్చట ఏదో మహత్తరమైన సంఘటన జరుగబోవుచున్నది. అది కనులార గాంచెడి మహత్తరమైన అవకాశమును శ్రీదత్త ప్రభువులు దయచేసిరి అని పలికివారు ధ్యానస్థులైరి. తదుపరి నేనును మాధవుడును కూడా ధ్యానస్థులమైతిమి. ఈ రకముగా ధ్యానము 10 గడియల కాలము జరిగినది. అందరమును ఆశ్చర్యముగా ఒకే పర్యాయము ప్రకృతిస్థులమైతిమి. ధ్యానానంతరము శ్రీ పళనిస్వామి మహోల్లాసముగా కనిపించిరి. నేనును మాధవుడును శ్రీస్వామివారిని తమ ధ్యానానుభూతిని గూర్చి చెప్పమని ప్రార్థించితిమి. దానికి వారు చిరునవ్వులు చిందిస్తూ ఈ విధముగా సెలవిచ్చిరి. శివశర్మగాథ శ్రీపాద శ్రీవల్లభుల చింతన ఫలితము. ఈ కలియుగము నందలి జనులకు ఎంతటి మహద్భాగ్యము! కురువపురము గ్రామము చాలా చిన్నది. అయినను అచ్చట శ్రీపాదుల వారియొక్క మహత్తును గమనించిన వేదపండితుడు సబ్రాహ్మణుడు అయిన శివశర్మయను నతడు తన భార్య అంబికతో కురువపురములోనే నివసిస్తూ ఉండేవాడు. వారిదే కురువపురము నందలి ఏకైక బ్రాహ్మణ కుటుంబము. ప్రతిరోజూ అతడు దీవిని దాటివచ్చి బ్రాహ్మణోచిత కార్యముల ధనార్జనము చేసుకుని తిరిగ కురుపురం చేరేవాడు. అతడు కాశ్యప గోత్రీకుడు. చాలా గొప్ప పండితుడు. అనుష్ఠానపరుడు. యజుర్వేది.
శివశర్మకు కలిగిన సంతానము స్వల్పకాలములోనే నష్టమగుచుండెను. ఎట్టకేలకు ఒక్క కుమారుడు మాత్రము నిలచెను. దురదృష్టవశమున అతడు జడుడు, మందబుద్ధి గలవాడయ్యెను. నిష్ప్రయోజన సంతానము వలన కలిగిన దిగులుతో శివశర్మ చిక్కి శల్యము కాజొచ్చెను. ఒకనాడు శ్రీవల్లభుల సమక్షములో వేదమును పఠించి అతడు మౌనముగా నిలుచుండెను. శ్రీస్వామి మందహాసముతో అతని మనస్సులోని దిగులును గమనించి ఇట్లనెను: శివశర్మా, ఇతర చింతలను మరచి నిరంతరము నన్నే ధ్యానించు, వారికి నేను బానిసను. నీ అభీష్టము ఏమిటో తెలుపుమనెను. అందులకు శివశర్మ స్వామి: నా కుమారుడు నన్ను మించిన పండితుడు, వక్త కావలెనని అపేక్షించితిని. నా ఆశలన్నీయును వమ్ము ఆయెను. నా కుమారుడు పరమసుంట అయ్యెను. ఘటనాఘటన సమర్థులగు మీకు వానిని పండితునిగాను ప్రయోజకునిగాను చేయుట కష్టసాధ్యమైన విషయము కాదు. తదుపరి తమ చిత్తము అనెను. అందులకు శ్రీపాదులు: నాయనా, ఎంతటి వారికైనను పురాకృత కర్మఫలములు అనివార్యములు. సృష్టి అంతయును అనుల్లంఘనీయమైన శాసనమునకు లోబడి నడచుచున్నది. స్త్రీలకు పూజాఫలముగా భర్త లభించును. దానఫలముగా బిడ్డలు కలుగుదురు. ఎల్లప్పుడునూ సత్పాత్రదానము చేయవలెను. యోగ్యులు కాని వారలకు దానము చేయుట వలన అనిష్టములు సంభవించును. సద్బుద్ధి కలవానికి అన్నము పెట్టినచో వాడు చేయు పుణ్యకార్యముల వలన కలుగు పుణ్యములో కొంతభాగము అన్నదాతకు వచ్చును. దుర్బుద్ధి కలవానికి అన్నము పెట్టినచో వాడు చేయు పాపకార్యముల వలన కలుగు పాపములో కొంతభాగము అన్నదాతకు వచ్చును. దానము చేయునప్పుడు అహంకార రహితముగా చేయవలెను. అప్పుడు మాత్రమే అది సత్ఫలితములనిచ్చును. పూర్వజన్మ కర్మ విశేషముననే మందబుద్ధుడు నీకు కొడుకాయెను. మీ దంపతులు అల్పాయుష్య సంతానము వద్దని పూర్ణాయుష్యునిమ్మని కోరెరి. పూర్ణాయుష్యు నొసంగితిని. వాని పూర్వజన్మ పాపము హరించి వానిని యోగ్యుడైన పండితునిగా చేయవలెనన్న కర్మసూత్రము ననుసరించి నీవు నీ జన్మను త్యాగము చేయుటకు సిద్ధమైన ఎడల నేను వానిని యోగ్యుడైన పండితునిగా చేసెదనని అనిరి. దానికి శివశర్మ స్వామి: నేను వృద్ధావస్థలో ప్రవేశించితిని. నేను నా జీవితమును త్యాగము చేయుటకు సంసిద్ధుడను. నా కుమారుడు మాత్రము బృహస్పతి వంటి పండితుడు, వక్త అయిన ఎడల నాకు కావలసినది ఏమున్నది? అనెను. అంతట ఘటనాఘటన సమర్థులైన శ్రీచరణులు: సరే, నీవు అనతికాలములోనే మరణించగలవు. మరణానంతరము సూక్ష్మదేహములో దీశిలానగరమందు నింబవృక్షపాదమున నుండు బుగుహలో తపశ్చర్యలో కొంతకాలముండెదవు. ఆ తరువాత పుణ్యభూమి అయిన మరాఠదేశమున జన్మనొందగలవు. ఈ విషయమును నీవు నీ భార్యకు ఎంతమాత్రమున తెలియనీయకుము అని ఆజ్ఞాపించిరి. శ్రీపాద శ్రీవల్లభులు భావిజన్మావిష్కరణ. అనతికాలముననే శివశర్మ మరణించెను. అంబిక తన కుమారునితో సహా బిచ్చమెత్తుకుని జీవిస్తూ ఉండెడిది. ఇరుగు పొరుగువారు చేయు పరిహాసములకు అంతు లేకుండెను. అప్రయోజకుడైన ఆ బ్రాహ్మణబాలుడు పరిహాసములను భరించలేక ఆత్మహత్య చేసుకొనదలచి నదివైపునకు పరుగెత్తసాగెను. నిస్సహాయురాలైన అతని తల్లికూడా ఆత్మహత్య చేసుకొనదలచి అతని వెంట పరుగెత్తసాగెను. పూర్వపుణ్యవశమున దారిలో శ్రీపాదులవారు ఎదురై వారిని ఆత్మహత్య ప్రయత్నము నుండి విరమింపజేసి తమ అపార కారుణ్యముతో ఆ మూర్ఖబాలుని మహాపండితునిగా సంకల్పమాత్రము చేత మార్చివేసిరి. అంబికను శివపూజలో శేష జీవితమును గడుపమని ఆదేశించిరి. శనివార ప్రదోష సమయమున చేయు శివపూజాఫలమును గూర్చివారికి విస్తారముగా తెలియజేసిరి. తరువాత జన్మమున అంబిక తమతో సరిసమానమైన కుమారుడు కలుగునని వరమిచ్చిరి. అయితే తమతో సరిసమానుడు ముల్లోకములలోనూ లేడు గనుక తామే ఆమెకు మరుజన్మమున కుమారుడుగా జన్మించుటకు నిశ్చయించిరి. నృసింహ సరస్వతి జన్మసంకల్పము. సమస్త కళ్యాణగుణములకు నిలయమైన ఓ వాసవాంబిక, నీ సంకల్పమే నెరవేరుగాక. నేను ఇంకను 14 సంవత్సరములు అనగా ఈ శరీరమునకు 30 సంవత్సరములు వచ్చు పర్యంతము ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపముననేయుండి ఆ తదుపరి గుప్తమయ్యెదను.
తిరిగా సన్యాసధర్మమునుద్ధరించు నిమిత్తము నృసింహ సరస్వతి నామమునొంది ఆ అవతారములో 80 సంవత్సరముల వయస్సు వచ్చువరకును ఉండెదను. తదుపరి కదళివనము నందు 300 సంవత్సరములు తపోనిష్టలో నుండి ప్రజ్ఞాపురమున స్వామిసమర్థ నామధేయముతో అవతారమును చాలించెదను. అవధూతల రూపములతోనూ సిద్ధపురుషుల రూపములతోనూ అపరిమితమైన నా దివ్యకళలతో లీలలను మహిమలను చేయుచు లోకులను ధర్మకర్మాను రక్తులుగా చేసెదను అని అనిరి. యుగములు మారుకొలది మానవులు అల్ప శక్తివంతులగు చుందురు. అందుచేత పరతత్వము ఋషీశ్వరుల కోరిక మేరకు క్రింది స్థాయిలకు దిగ వచ్చిచుండును. ప్రభువు శరీరధారియే అవతరించుట సంపూర్ణ అనుగ్రహ సూచకము. ఈ విధముగా ప్రభుతత్వము క్రింది స్థాయిలలోనికి దిగ వచ్చిచుండుట వలన స్వల్పమాత్రమైన శ్రమచే మానవులు ఉత్తమ ఫలితములను పొందుటకు వీలు కలుగుచుండును. కావున నే కలియుగము నందలి మానవులు ధన్యులు. కేవలము స్మరణమాత్రముననే దత్తప్రభువుల వారి యొక్క అనుగ్రహము కలుగుచుండును. మానవుడు పతనమగుటకు ఎన్ని అవకాశములున్నవో శ్రీచరణుల అనుగ్రహమును పొందుటకు అంతకు రెట్టింపుగా అవకాశములున్నవి. ఇది పరమసత్యము. స్మరణ, అర్చన మొదలైన క్రియాకలాపముల వలన శ్రీపాద ప్రభువులతో సాంగత్యమేర్పడుచున్నది. వీటిద్వారా ఆశ్రితుల యొక్క పాపకర్మములు, దోషపూరితములైన విషయవాసనలు, సంస్కారములు అన్నియును శ్రీపాద ప్రభువుల చైతన్యములోనికి ప్రవేశించి వారి నుండి శ్రేయోదాయకమైన శుభస్పందనలు వారి ఆశ్రితులలోనికి ప్రవేశించును. శ్రీచరణులు తమ చైతన్యమున చేరిన పాప సముదాయములను, నల్లటి తేజస్సులను ఒక పవిత్ర నదీ స్నానములో పోగొట్టెదరు లేదా తమ యోగాగ్నిలో వాటిని కాల్చి బూడిద చేసివేసెదరు. తాము స్వయముగా తపమాచరించి ఆ తపఃఫలమును తమ ఆశ్రితులకు ధారపోసెదరు. ఈ విధముగా కర్మసూత్రము నతిక్రమించకుండగా భక్తరక్షణము చేసెదరు. తాము అవసరమని భావించిన ఎడల జడస్వరూపమైన కర్మతత్వమును శాసించి తమ శ్రీచరణ ఆశ్రితులకు విముక్తిని ప్రసాదించెదరు. క్షణక్షణమును తమ భక్తులను గూర్చియేవారు కర్మధ్వంసమును మహోగ్ర రూపమున చేయుదురు. కావున వారి పాదుకలను ఆశ్రయించినవారు తమకు తెలియకుండగనే కర్మబంధముల నుండి విముక్తిని పొందెదరు. శ్రీ పళనిస్వామి ఈ విధముగా సెలవిచ్చిన తరువాత నా మనస్సులోని సందేహమును వెలిబుచ్చుతూ ఈ విధముగా ప్రశ్నించ సాహసించితిని. స్వామి, ఏలినాటి శని వంటివి పట్టినప్పుడు శంకరునికేనను ఆ బాధ తప్పదని వింటిని. గ్రహ సంబంధ బాధలను శ్రీ గురుసార్వభౌములు ఏ విధముగా పారద్రోలెదరో తెలుప ప్రార్థన. నాయనా శంకరా, ఖగోళమునందలి గ్రహములు జీవులయెడ మిత్రత్వ శత్రుత్వములను కలిగియుండవు. మానవుడు జన్మించినప్పుడు వాని ప్రారబ్ధకర్మకు అనుగుణముగా గ్రహస్ఫుటముతో జనించి ఆయా గ్రహాచారముననుసరించి శుభాశుభ ఫలితములను పొందుచుండును. గ్రహముల నుండి వెలువడు సూక్ష్మకిరణములు అశుభమును కలిగించునవి అయినప్పుడు వాటి దోషనివారణకు మంత్రతంత్ర యంత్రముల వలన ఫలితము కనిపించినప్పుడు జప తప హోమములను ఆశ్రయించవలెను. వాటి వలన కూడా ఉపశమనము కలుగనప్పుడు శ్రీగురుపాదుకలే శరణ్యము. శ్రీచరణులు సర్వశక్తి సంపన్నులు. శక్తులలో మంచివి చెడ్డవి కూడా ఉండును. ఆయా శక్తులు కలిగించు స్పందనలు శుభములను అశుభములను ఒసంగుచుండును. ప్రతి గ్రహమునకును మానవశరీరమునందలి కొన్ని ప్రత్యేక భాగములందు ఆధిపత్యము కలదు. గ్రహబాధలు సంభవించునప్పుడు మానవుల శరీరమునందలి ఏ భాగములందు ఆయా గ్రహముల ఆధిపత్యము కలదో అవి రుజాగ్రస్తమగును. విశ్వచైతన్యము నుండి ప్రవహించు సూక్ష్మస్పందనలను గ్రహించునప్పుడు అనిష్టఫలములు సిద్ధించును. స్పందనల వలన కలుగు ఆకర్షణ వికర్షణలలో తేడాలు కలుగును. ఇంతదనుక సజ్జన సాంగత్యము కలిగిన వ్యక్తి దుర్జన సాంగత్యము నీచజన సహవాసము అకారణ కలహములు బంధువియోగము కుటుంబమునందలి సభ్యులలో వివాదములు ఆకర్షణశక్తి తగ్గుట మొదలైన అనిష్టఫలములు కలుగుచుండును. విశ్వశక్తుల వలన కలుగు స్పందనలు నిరంతరముగా సృష్టింపబడుచుండును. అవి కొంతకాలము వరకు ఆయా మానవులందు పనిచేయుచుండుట స్థితి కార్యము. కాలము శక్తి స్వరూపము. కొంతకాలము గడచిన తదుపరి ఆ స్పందనలు ఆ మనుష్యుని వీడి విధిరీత్యా ప్రభావితుడు కావలసిన మనుజుని శరీరమునందు చేరును.
తిరిగి కాలచక్రముననుసరించి ఫలితముల నిచ్చిచుండును. మానవులు దైవభక్తి కలిగి జపతపములు చేసిన ఎడలవాటి తీవ్రత కొంతవరకు తగ్గించబడును. మహర్షులు విశ్వకళ్యాణమును కోరి వివిధ రకములైన యజ్ఞములను చేయుదురు. తమ తపః ఫలితమును ధారపోయుదురు. ఈ ప్రక్రియ వలన విశ్వమునందు ఉద్భవించిన అనిష్టదాయకములగు స్పందనలు మనుష్యుని తరువాత మనుష్యుని పీడించుటకు బదులు అవి ఎక్కడనుండి ఉద్భవించినవో అక్కడకు చేరును, అనగా మూల బిందుస్థానమునకు చేరును. దీనిని తిరోధానముగా చెప్పవచ్చును. స్వల్పమాత్రము పుణ్యకార్యమును చేసినను విశేషశుభ ఫలితము నిచ్చుటను అనుగ్రహమని అందురు. నాయనా, క్రియాయోగ సిద్ధాంతము ప్రకారము సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహములను నీకు వివరించితిని. నీవు ధ్యానమున చూచిన ముస్లిం సాధువులో భవిష్యత్తులో శ్రీపాద శ్రీవల్లభుల శక్తి విశేషముగా ప్రవహించును. నింబవృక్ష పాదముననున్న భూగృహములోని 4 నందా దీపములను నీవు చూడగలిగితివి. ఇది అసాధారణమైన విషయము. శ్రీపాద శ్రీవల్లభులు ఏదో మహత్తర ఉద్దేశ్యములు దృష్టిలోనుంచుకొని నీకీ అనుభవమును ఇచ్చిరే. దాని యొక్క ఆంతర్యము వారికి మాత్రమే విదితము. వారి లీలలు చాలా మహత్తరమైనవి, నిగూఢ ప్రయోజనము కలిగినవి. అంతేకాకుండా ఇతరులకు చెప్పకూడనివి. దైవరహస్యములు కూడా అయి ఉండవచ్చును. వారు అనుమతి ఇచ్చిన మేరకు మాత్రమే నేను నీకు వివరింపగలను. సమస్త సృష్టియును శ్రీపాద శ్రీవల్లభులవారి కనుసన్నలలో మెలగును. వారికి వారే ప్రమాణము, వారికి వారే సాటి. విశ్వనియంత యొక్క విభూతులు, యోగసిద్ధులు అమేయములు, పరిమాణములకును కొలతలకును పరిమితులకును అందని విషయము. శ్రీ పళనిస్వామి వివరణములతో నా మనస్సు ఆనంద కందళితమైనది. నేను ఉడుపి క్షేత్రము నుండి బయలుదేరినది మొదలు కురువపురము చేరుటకు మధ్యలో ఎన్నెన్నో విచిత్రములైన సంఘటనలు నడుచుచున్నవి. ఈ విషయములనన్నిటినీ గ్రంథస్థము చేయవలెననియు శ్రీగురు సార్వభౌముల అనుమతిని పొందవలెననియు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనమైన తరువాత శ్రీచరణులను ఈ విషయమై అభ్యర్థించవలెననియు అనుకుంటిని. శ్రీ పళనిస్వామి నా మనసులోని భావనలను అవలీలగా అర్థము చేసుకుని నీ మనసులోని భావనలను అవగతము చేసుకొంటిని. భవిష్యత్తునందలి భక్తజనుల హితార్థము వారి చరిత్రను లిఖింపదలచితిని. శ్రీపాద శ్రీవల్లభులవారు తప్పక నీ ప్రయత్నమును ఆశీర్వదింతురని పలికెను. అంతట శ్రీ పళనిస్వామి మాధవుని తన ధ్యానానుభూతిని గూర్చి చెప్పమని అడిగరే. మాధవుడు ఇట్లు చెప్పసాగెను. శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానమున వారి పాదుకలు, శ్రీపాదుల, శ్రీదత్తాత్రేయుల, శ్రీ నృసింహ సరస్వతుల వారి విగ్రహమూర్తుల ప్రతిష్ఠ. శ్రీ పళనిస్వామి ఇట్లనెరే. నాయనా, మాధవా, నీవు దర్శించిన శ్రీపాద శ్రీవల్లభుల మాతామహగృహము నీలోని సర్వశక్తులను ఆకర్షింపబడిన స్థలము, అనగా శ్రీపాద శ్రీవల్లభులు జన్మించిన స్థలము. అచ్చటి పాదుకలకు క్రిందుగానున్న పాతాళమునందు అనేక వందల సంవత్సరముల నుండి తపోనిష్కలోనున్న ఋషులు కలరు. నీవు దర్శించిన శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థలమునందు మాత్రమే శ్రీవారి పాదుకలు ప్రతిష్ఠింపబడును. పాదుకలు ప్రతిష్ఠింపబడిన కొన్ని సంవత్సరములకు అప్రయత్నముగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము వెలుగులోనికి వచ్చును. నీవు కూర్చుని ధ్యానము చేసిన స్థలమునందు శ్రీపాద శ్రీవల్లభులు, వారి పూర్వ అవతారమైన శ్రీదత్తాత్రేయులు, వారి తదుపరి అవతారమైన శ్రీనృసింహ సరస్వతుల యొక్క విగ్రహమూర్తులు ప్రతిష్ఠింపబడును. ఆ తరువాత ఆ క్షేత్రములో విస్తారముగా లీలలు జరుగును అని తెలియజేసిరే. అనంతరము శ్రీ పళనిస్వామి కొంతసేపు మౌనము వహించిరే. మా గుహకు దగ్గరలోనేయున్న నవయువకుని శవమును బయటికి తీయమని చెప్పరే. శవము బయటికి తీసిన తరువాత ప్రణవమునుచ్చరించ సాగరే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను ఘోషతో వ్యాఘ్రేశ్వర శర్మ అరుదెంచెను. శ్రీ పళనిస్వామి నవయువకుని శవములో ప్రవేశించిరే. అంతట వయోభారము చేత శిథిలమైన ఆ పళనిస్వామి వృద్ధశరీరమును సమీపస్థమైన నదిలో పారవేయుటకు వ్యాఘ్రరూపములోనున్న వ్యాఘ్రేశ్వర శర్మ తీసుకొని పోయెను. నూతన శరీరములో ప్రవేశించిన పళనిస్వామి ఇట్లు ఆజ్ఞాపించిరే. మీరు తక్షణము ఇచ్చట నుండి పోవలెను.
నాయనా మాధవా నీవు నీ విచిత్రపురమునకు పొమ్ము. నీవు నీ సూక్ష్మశరీరములో పీఠికాపురములోని పుణ్యవంతులను దర్శించినావు. ఈ జన్మకు నీకు అది చాలును. నాయనా శంకరా నీవు తిరుపతి మహాక్షేత్రమునకు పొమ్ము. మాధవా మీకు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము కలుగునుగాక. అంతట మాధవుడు విచిత్రపురము వైపు, నేను తిరుపతి వైపు ప్రయాణమైతిమి. శ్రీచరణుల లీలలకు అంతెక్కడ. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. Please like, share and subscribe, also comment.